హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అదేంటి కార్తీక మాస శుభాకాంక్షలు అంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈ మంత్ కార్తీక మాసం కదా, సో అందరు పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చెయ్యంగా మా ఇంట్లో ప్రతి సోమవారం కొబ్బరికాయ కొట్టంగా వచ్చిన కొబ్బరికాయలతో ఏదో ఒకటి చెయ్యాలనే ఎక్స్పెరిమెంట్ నేను చింతలు అనుకున్నాం అనమాట. ఎక్స్పెరిమెంట్ అని కాదులే కానీ కొబ్బరి లడ్డు ఆర్ కొబ్బరి మిఠాయి, నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్లో కొంచెం చేస్తూ ఉంటారు కదా, పచ్చి కొబ్బరిలోనే ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని హోమ్ మేడ్. సో ఆయిల్ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం యాక్చువల్లీ చింతలి నేను. బట్ ఏం చేస్తాం అన్నది తెలియదు. బట్ ఇందులోనే 2 పార్టిషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి కొబ్బరి మిఠాయికి, ఇంకోటి రిమైనింగ్ పాలు వచ్చేసి కొబ్బరి నూనె తీద్దాం అనుకుంటున్నాం ఇంట్లోనే. సో వస్తుందా రాదా తెలియదులే గానీ చూద్దాం. ఆ ఆయిల్ ప్రిపరేషన్ ఏంటో గానీ ఈ కొబ్బరిని తీయటం చాలా తంటాలు పడుతున్నాం. చింతలు నేను ఇటుగొట్టి అటుగొట్టి ఇల్లంతా వెళ్ళిపోతున్నాయండి. ఇలా సపరేట్ చేసిన పీసెస్ని ఏం చేయాలంటే నెక్స్ట్ మేము మంచిగా క్లీన్ చేసుకుంటున్నాం ఇక్కడ వాటర్లో. ఎందుకంటే కింద పడ్డాయి అండి, చాలా వరకు దుమ్ము డస్ట్ అయినాయి. అందుకని మేము మంచిగా వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్న వెంటనే వీటిని ఏంటంటే మిక్సీ పడుతున్నాం అనమాట. యాక్చువల్లీ కొబ్బరి మిఠాయి కూడా చేద్దామని అనుకుంటున్నాం కదా, దాన్ని కోరితే బాగుంటుంది. బట్ అది రెండో పని అయిద్దని మనకు కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. అందుకని మిక్సీ పట్టేసాం అనుకోండి, ఒక దెబ్బకు 2 చేపలు అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే మిక్సీ పట్టేస్తే అట్లా పాలు సపరేట్ చేయొచ్చు, అంటే కొబ్బరి నూనెకి నెక్స్ట్ వచ్చి కొబ్బరి మిఠాయిని కూడా ఆ మిక్సీ పట్టిన చేద్దామని అనుకుంటున్నాం. అందుకనే ఫస్ట్ అయితే మిక్సీ పట్టింది కొంచెం చిన్న బౌల్లో కొబ్బరి మిఠాయికి కావాల్సిందంతా పక్కన పెట్టాం. తర్వాత మిగిలిన కొంచెం కొబ్బరిలో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పడుతున్నాం అనమాట. సో ఈ మిక్సీ పట్టిన దాని నుంచి పాలు సపరేట్ చేయడం కోసం ఒక స్ట్రైనర్ తీసుకున్నాం. ఆ స్ట్రైనర్ లో నుంచి దీన్ని సపరేట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ చింతలు ఇంట్లో ఉందనుకోండి, మిక్సీ పట్టే ఏమన్నా ఉంటే చింతలతోనే పట్టిస్తాం. ఎందుకో మరి అదైతే భలే ఇష్టంగా పడుతుంది. అందుకని ఆ డ్యూటీ తనకి ఇచ్చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేసాం కదండి, అయినా సరే కొబ్బరి పల్పు అనేది మిల్క్ లో కలిసినట్టు అనిపించింది. అందుకని మేము ఇక్కడ ఒక వైట్ క్లాత్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాం అనమాట. మిల్క్ నిన్న నెక్స్ట్ పల్ప్ అనేది సపరేట్ చేస్తున్నాం అనమాట. ఈ పాలు ఇలా సపరేట్ చేస్తుంటే స్మెల్ అయితే మంచిగా స్వీట్ గా వస్తుంది అనమాట. అందుకనే వెంటనే నేను ఏం చేసినట్టు ఒక స్పూన్ తీసుకుని ఆగాను అనమాట. నెక్స్ట్ చూడండి ఎన్ని మిల్క్ వచ్చినాయో, ఎంత పల్ప్ వచ్చిందో. ఈ పల్ప్ కూడా మనకి తర్వాత యూజ్ అయ్యింది. సో ఈ మిల్క్ అయితే మనం ఒక 1 డే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము. అప్పుడు మనం మిల్క్ లో నుంచి ఆయిల్ చేసుకోవడానికి పైన వచ్చేసి మంచిగా ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అయ్యిద్ది అనమాట. మనం ఆయిల్ చేసామా లేదా, కొబ్బరి మిఠాయి చేసామా లేదా అని తెలుసుకోవాలంటే అప్పటి వరకు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.